మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజవరం గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుండి సంపద తయారీ చేయడంపై ప్రజలకు అవగాహన మరియు చెత్తను ఇంటి వద్దనే తడి, పొడి మరియు ప్రమాదకర చెత్తగా వేరు చేయడంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గోసల హమాజీ, టీడీపీ నాయకులు కాశీ విశ్వనాథ్, ఏడిది సురేష్, పిరమల నానాజీ, ముత్తి జగదీష్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపారులకు, షాపు యజమానులకు చెత్త నుండి సంపద తయారీపై అవగాహన, తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలు అనగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయినటువంటి కవర్లు, ప్లాస్టిక్ స్పూన్లు తదితర ప్లాస్టిక్ వ్యర్థాలను నీరు రంగు డబ్బాలో వేసి స్వచ్ఛ రాయబారికి అందజేయాలని రాజవరం పంచాయతీ కార్యదర్శి కర్రి నాగసత్యనారాయణ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే భూమిలో కుళ్ళే తడి చెత్త అయినటువంటి మిగిలిపోయిన అన్నం, కూరగాయలు, ఆకులు, టీ పొడి, కాఫీ పొడి తదితర చెత్తను ఆకుపచ్చ డబ్బాలో వేరు చేసి ఇవ్వాలని, సిరంజీలు, సూదులు, నాప్కిన్స్, ప్రమాదకర రసాయనాలు వంటివి ఎరుపు రంగు డబ్బాలో వేసి స్వచ్ఛ రాయబారికి అందజేయాలని తెలపడమైనది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం యొక్క పనితీరు, మౌలిక సదుపాయాల కల్పనపై మీటింగ్ నిర్వహించి చర్చించడం జరిగినది. అలాగే డ్రైనేజీ పొడిగితీత, రోడ్స్ క్లీనింగ్ మరియు తడి, పొడి చెత్త, హానికర చెత్త గురించి పాంప్లెట్లు పంచడం జరిగింది. అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రంకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మేడిశెట్టి చిన్నారావు, ఫిషరీస్ అసిస్టెంట్ సంజీవిని, ఏఎన్ఎం లోకవరపు సత్యవతి, వెలుగు సిబ్బంది యజ్జల కాశీరత్నం, మోసా అమ్మాజీ, ఆశా వర్కర్ చేదులూరు జయ, విఆర్పి ఏడిద రమణబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి స్థానిక పంచాయతీ సెక్రటరీ కర్రి నాగసత్యనారాయణ మాట్లాడుతూ, రిమోట్లు, తోలు వస్తువులు, చెప్పులు, ఇతర రబ్బరు వస్త్రాలు, థర్మోకోల్ షీట్లు, గాజు, కర్రలు, చెక్కలు, ఇవన్నీ కూడా పొడి చెత్త. అంటే ఇది భూమిలో కలిసిపోదన్నమాట. మన ఆహార పదార్థాలు, కూరగాయలు ఇంకిపోయినంత త్వరగా ఇది భూమిలో కలిసిపోవాలి. ఇదంతా నీలంలోకి డబ్బాలో మనం వేసుకోవాలండి. నెక్స్ట్ ప్రమాదకర చెత్త, వాడి పారేసిన సిరంజులు, సూదులు ఏవైతే ఉన్నాయో సూదులు, పాత బ్యాటరీలు, కంప్యూటర్లో బ్యాటరీలు అవ్వచ్చు, ఇంట్లో వాడి బ్యాటరీలు, మొబైల్ యొక్క బ్యాటరీలు, వాడిన పెయింట్ డబ్బాలు, బ్రష్లు, పెయింట్కి సంబంధించిన బ్రష్లు కూడా అందులో ప్రమాదకర రసాయనాలు ఉంటాయండి. ఏవైతే పెయింట్లు ఉన్నాయో ఆ పెయింట్లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. ఆ పెయింట్కి సంబంధించిన బ్రష్లు, పాత మందులు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఉంటాయి. అవి చాలా ప్రమాదం. తిరిగి వేసుకున్న ప్రమాదమే, అవి ఇందులోని పదార్థాలు మన తిరిగి ఆహార పదార్థాలు కలిసిన ప్రమాదమే. అటువంటి పాత మందులు, స్ప్రేలు,